హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అయోధ్య రామ మందిరానికి సంబంధించి 35 ఇంపార్టెన్స్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్, అయోధ్య రామ మందిరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. సెకండ్ బిట్, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 సరయూ నది. థర్డ్ బిట్, అయోధ్య రామ మందిరం ఆలయ శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆగస్ట్ 5, 2020. ఫోర్త్ బిట్, అయోధ్య రామ మందిర ఆలయ నిర్మాణానికి నరేంద్ర మోదీ ఎన్ని కిలోల వెండి ఇటుకతో పునాది వేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 40 కిలోల వెండి ఇటుక. ఫిఫ్త్ బిట్, అయోధ్య రామ మందిరం నిర్మాణ శైలి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 నగరా శైలి. సిక్స్త్ బిట్, అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి 22, 2024 ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీద జరిగింది. సెవెంత్ బిట్, అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ రూపశిల్పి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అరుణ్ యోగిరాజ్. ఈయన కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ ప్రాంతానికి చెందినవారు. ఎయిత్ బిట్, అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహం ఎత్తు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 51 అంగుళాలు. నైన్త్ బిట్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్ట్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. 10th బిట్, అయోధ్య రామ మందిరంలో ఏ పండుగను ఘనంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 దీపావళి. 11th బిట్, అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రణాళికను రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చంద్రకాంత్ సోంపురా. 12th బిట్, ఈ క్రింది వానిలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏ సామాగ్రిని ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇసుక రాయి. 13th బిట్, శ్రీరాముడు జీవితంతో ముడిపడి ఉన్న ఇతిహాసం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రామాయణం. 14th బిట్, 20వ దశాబ్దం చివరిలో అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎల్కే అద్వానీ. 15th బిట్, అయోధ్య రామమందిరం శంకుస్థాపనకు మట్టిని పంపిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 థాయిలాండ్. 16th బిట్, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై వేసిన కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 నృపేంద్ర మిశ్రా. 17th బిట్, అయోధ్యలో ప్రధాన ఆలయం విస్తీర్ణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 2.7 ఎకరాలు. 18th బిట్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మహంత్ నృత్య గోపాలదాస్. 19th బిట్, గ్రీన్ రామాయణ పార్క్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరాఖండ్. నెక్స్ట్ బిట్, అయోధ్య రామ మందిరాన్ని ఏ సంస్థ నిర్మించింది? ఆన్సర్ ఆప్షన్ 4 L&T సంస్థ. 21st బిట్,
బాబర్ ఆదేశంతో శ్రీరామ జన్మభూమిగా పిలువబడే ప్రాంతంలో బాబ్రీ మసీదును నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మీర్ బాకి. ఈ బాబ్రీ మసీదును 1528లో నిర్మించడం జరిగింది. 22nd బిట్ 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో భారత ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పివి నరసింహారావు. ఆ టైంలో భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. ఈ థర్డ్ బిట్ బాబ్రీ మసీద్ కూల్చివేసిన సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కళ్యాణ్ సింగ్. 24th బిట్ అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఎప్పుడు వెలువరించింది? ఆన్సర్ ఆప్షన్ 1 నవంబర్ 9, 2019. 25th బిట్ అయోధ్య వివాదంలో ఎంతమంది రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది? ఆన్సర్ ఆప్షన్ 3 5గురు. ఆ 5గురు పేర్లు రంజన్ గొగోయ్, డివై చంద్రచూడ్, శరద్ అరవింద్ బాబ్డే, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్. 26th బిట్ అయోధ్య వివాదం తీర్పులో మసీదు నిర్మాణానికి ఎంత భూమిని కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ 4 5 ఎకరాలు. 27th బిట్ అయోధ్య రామమందిరం ప్రాంగణంలో మోదీ ఏ మొక్కను నాటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పారిజాతం. నెక్స్ట్ బిట్ అయోధ్య రామమందిర నిర్మాణానికి ఏ రాష్ట్రానికి చెందిన రాళ్లను ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ 2 రాజస్థాన్. 29th బిట్ శ్రీరామ్ లాలా దర్శన్ స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఛత్తీస్గఢ్. నెక్స్ట్ బిట్ అయోధ్య రామమందిరం కోసం ప్రపంచంలోనే చేతితో తయారు చేసిన అతిపెద్ద తాళాన్ని ఎవరు తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 సత్యప్రకాష్ శర్మ. ఈమె భార్య పేరు రుక్మిణి శర్మ. వీరు తాళాల నగరంగా పేరు ఉన్న అలీగఢ్ ప్రాంతానికి చెందినవారు. 31st బిట్ అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో మోడీ ఎన్ని స్టాంపులను రిలీజ్ చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 6 స్టాంపులు. ఆ 6 స్టాంపులు రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజు, శబరి పేరుల మీదుగా నరేంద్ర మోదీ 6 స్టాంపులను రిలీజ్ చేశారు. నెక్స్ట్ బిట్ రామాయణ వెబ్సైట్ను ఆవిష్కరించిన ఐఐటి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఐఐటి కాన్పూర్. ఈ వెబ్సైట్లో రామాయణానికి సంబంధించి అన్ని శ్లోకాలు ఉంటాయి. నెక్స్ట్ బిట్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 యోగి ఆదిత్యనాథ్. అదేవిధంగా ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. 34th బిట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 కంబోడియా. కంబోడియాలోని అంకోర్ వాట్ విష్ణు దేవాలయం. లాస్ట్ బిట్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం రంగనాథ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు. తమిళనాడులోని తిరుచునాపల్లిలో ఉంది. అయోధ్య రామమందిరం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా ఇటీవలే నిలిచింది.